వాతావరణం మారినప్పుడల్లా ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో చలి, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ కారణంగా కండరాలలో తీవ్రమైన నొప్పి, జ్వరం వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ దోమల కాట్ల వల్ల రకరకాల జ్వరాలు వస్తూ ఉంటాయి. అందులో పసుపు జ్వరం కూడా ఒకటి. పసుపు జ్వరం అనేది అంటువ్యాధి. ఒక నిర్దిష్ట రకం దోమ కుట్టడం వల్ల ఎల్లో ఫీవర్ వస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు తరచుగా ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. పసుపు జ్వరం చాలా ప్రమాదకరమైనది. ఎల్లో ఫీవర్ వ్యాధి అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఏడిస్, హెమోగోగస్ దోమలు కుట్టడం వల్ల ఈ వైరస్ వస్తుంది. దీని లక్షణాలు 3 నుంచి 6 రోజుల్లో కనిపిస్తాయి. ఈ ఫీవర్ వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిల్లో కండరాలు, వెన్నునొప్పి, వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలు ఉంటాయి. ఇంకా చర్మం, కళ్ళు పసుపు వర్ణంలోకి మారిపోతాయి. అయితే టీకా ద్వారా దీనిని నివారించవచ్చు. ఈ జ్వరం ఉన్న వాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగాలి, అధిక విశ్రాంతిని తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.